ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో ప్రత్యేకత హోలీ పండుగ. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి పౌర్ణమి, ఉదయం 11:34 వరకు ఉంది. నక్షత్రం ఉత్తర, ఉదయం 9:59 వరకు. అనంతరం నక్షత్రం హస్త. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేష క్షేత్రంలో సవ్యస్థితి, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని కుజ శుక్రుల సంచారం కుంభక్షేత్రంలో, రవి బుధ రాహుల సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. అనుకున్నవి అనుకున్నటువంటి రీతిలో సాధించేటువంటి పట్టుదల కలిగి ఉంటారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా లాభిస్తాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. చాకచక్యంతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తుంది. లక్ష్మీ జయంతి హోలీ పండుగ సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఆకస్మిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సందేహాలు నివృత్తి కాబడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వృత్తిరీత్యా ఉన్నతి సాధించగలుగుతారు. లక్ష్మీ జయంతి హోలీ పండుగ సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. శుభ శకునాలు గోచరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేసి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి పరిస్థితులు మహిళలకు అనుకూలతని పెంచుతాయి. ఆకర్షణీయమైనటువంటి సంభాషణల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. లక్ష్మీ జయంతి హోలీ పండుగ సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలకు పోయి కార్యక్రమ నిర్వహణలో అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్యల్ని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి
సంఘటన లేకపోలేదు. మహిళలకు ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. అధిక ఖర్చులు ఒత్తిడికి గురి చేస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. సమస్యలు విద్యాపరంగా అధికమవుతాయి. సానుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. లక్ష్మీ జయంతి, హోలీ పండుగ సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. విపత్కర పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. అదృష్ట సంఘటనని వృత్తిపరంగా ఆహ్వానించగలుగుతారు. అనుకున్నదే తడవుగా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో ప్రాధాన్యత పెరుగుతుంది. లక్ష్మీ జయంతి, హోలీ పండుగ సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సానుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రు భీతి పోతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు పట్టుదల పెరుగుతుంది. ఓర్పు, సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. విమర్శల్ని తట్టుకుని ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు క్రీడారంగం వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. లక్ష్మీ జయంతి, హోలీ పండుగ సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు మహాలక్ష్మీదేవిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణంబూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు అనుకూలిస్తాయి. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహంలో శుభవార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేపట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తిలో వ్యాపారపరంగా కూడా కలిసి వస్తుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. సంభాషణ ద్వారా ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. మహిళలకు గృహ విషయాలు అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. మంచి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. లక్ష్మీ జయంతి, హోలీ పండుగ సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. సందేహాలు నివృత్తి కాబడతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా లాభిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా సాధించగలుగుతారు. విద్యార్థులకి సంశయాలు నివృత్తి కాబడతాయి. పునఃప్రయత్నాల ద్వారా విద్యలో అభివృద్ధి గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు.
వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. లక్ష్మీ జయంతి, హోలీ పండుగ సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పరమాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. శత్రు భీతి పోతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దగ్గరవుతాయి. విజ్ఞతతో ప్రవర్తించి తద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి మహిళల విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి ఉత్తీర్ణత ఆనందాన్ని కలిగిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. గుర్తింపును తెచ్చిపెడతాయి. మహిళలకు అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారికి ప్రాధాన్యతను పెంచుతాయి. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. లక్ష్మీ జయంతి, హోలీ పండుగ సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. మానసిక భీతి తగ్గుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. అభద్రతాభావం తొలగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. లక్ష్మీ జయంతి, హోలీ పండుగ సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మిత్రులు శత్రువులు అవుతారు. అకారణ కలహాలు కూడా ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అభద్రతా భావం కలిగి ఉంటారు. రాజకీయ రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదురయ్యేటువంటి సంఘటన లేకపోలేదు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. లక్ష్మీ జయంతి, హోలీ పండుగ సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ఆర్థిక అనుకూలత చేకూరుతుంది. ప్రత్యర్థులు అనుకూలిస్తారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కలిగి ఉంటారు. సందర్భోచిత నిర్ణయాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి యుక్తితో కూడిన కార్యాచరణ వృత్తిపరంగా కలిసి వస్తుంది. వైద్య వృత్తి వారికి ఆకస్మిక విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం పెరుగుతుంది. లక్ష్మీ జయంతి, హోలీ పండుగ సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ లడ్డులు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక క్లేశాలు దూరం కావాలని, మానసిక ప్రశాంతతతో కూడినటువంటి విజయాలు ఏర్పడాలని, మెరుగైనటువంటి అవకాశాలు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిసి రావాలని సోమవారం సందర్భంగా, హోలీ పండుగ సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ప్రధానంగా ఈరోజు లక్ష్మీ జయంతి సందర్భంగా ఉదయం పూట చేసే లక్ష్మీ పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఉదయం పూట గృహంలో ధనలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ధనలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామర ఒత్తులతో దీపారాధన చేయాలి. లక్ష్మీ అష్టోత్తరం పఠిస్తూ ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి. మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే శ్రీ సూక్తం లేదా కనకధారా స్తోత్రం పఠించడం ద్వారా ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. తీపి పదార్థాలు లక్ష్మీదేవికి నివేదన చేయాలి. లక్ష్మీ జయంతి సందర్భంగా ఇలా ప్రత్యేకంగా లక్ష్మీ పూజ చేస్తే ఆర్థికంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే ఈరోజు హోళీ పర్వదినం సందర్భంగా శివారాధన చేయటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఈశ్వరుణ్ణి తుమ్మి పూలతో పూజించి చిమ్మిలి నివేదన చేయటం, విభూతి పండు, శివస్తోత్రాలు ఉన్న పుస్తకాలు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా శివానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. అలాగే హోళీ పర్వదినం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మకు డోలోత్సవాన్ని నిర్వహించాలి. కృష్ణ పరమాత్మ విగ్రహము లేదా చిత్రపటం ఊయలలో ఉంచి ఊయల సేవ చేయాలి. అలా వీలు కాని పక్షంలో కృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లము కృష్ణ పరమాత్మకు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే హోళీ పర్వదినం సందర్భంగా ఎండిపోయిన కర్ర పొల్లలు, ఎండిపోయిన గొబ్బెమ్మలు వీటన్నిటితో మంటలను ఏర్పాటు చేసి ఆ మంటల చుట్టూ కుటుంబంలో సభ్యులందరూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి ఆ మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను నుదుటన బొట్టులాగా ధారణ చేయాలి. ఇలా చేయటం ద్వారా సమస్త దృష్టి దోషాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. లోకంలో ఏదైనా చదువుకోవడం, ఏదైనా నేర్చుకోవడం ఎందుకు అంటే మనకొక ఇబ్బంది కలిగినప్పుడు మనకన్నా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారని తెలుసుకొని వినమే వీరులు పగపడి ఎట్లు పరుల జయింపరు. వాళ్ళు అంత ఓర్పు పట్టి తర్వాత శత్రువుల్ని జయించి మళ్ళీ గొప్పవాళ్ళు అయ్యారు. అమరమూర్తి చెయ్యి చాపి కదూ అవతారమై అంత గొప్ప కీర్తి గడించాడు. కాబట్టి ధర్మనందన బెంగపెట్టుకుంటామే, ఓర్పు పట్టి మళ్ళీ రాజ్యాన్ని సంపాదించుకో అంటాడు ధౌమ్యుడు. అలా సూర్యమండలం వంక చూస్తే చాలు ఓర్పు జ్ఞాపకానికి వస్తుంది. ఒరే మనం ఎంత సహనంతో ఉండాలరా. లోకంలో రకరకాలైన పోకడలు ఉంటాయి, అన్నిటికీ నువ్వు ఆవేశపడితే ఎలా? ఓర్పుతో ఉండడం నేర్చుకోవాలి. సహనమే శ్రీరామ రక్ష. ఆ సహనాన్ని సర్వకాలములయందు మన కంటి ముందు ఉదాహరణగా కనపడి మనకి అందించేటటువంటిది సూర్యబింబం. మహానుభావుడు అంతటి ఓర్పుని మనకందరికీ కూడా ప్రబోధం చేస్తాడు. అటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అసలు సూర్యకిరణముల యొక్క స్పర్శ లేదనుకోండి. ఆ స్పర్శ లేని నాడు అసలు లోకంలో పంటలు పండడం ఒకెత్తు, లోకంలో పదార్థాన్ని నిలవ చేసేటటువంటి అవకాశం ఉండదు. దేని యందు విశేషమైనటువంటి ఆ రోగ నిరోధక శక్తిని ఇవ్వగలిగినది లేదా శరీరాన్ని పోషించడంలో ఉత్కృష్ట పదార్థమైనది నిలవ చెయ్యాలి అంటే కేవలము సూర్యకిరణముల చేత తప్తమైతేనే సాధ్యం. నే చెప్పిన వాక్యాలకు ఉదాహరణ కోసం మీరేమీ పెద్ద మళ్ళీ నేనే చెప్పాలని ఆలోచించక్కర్లా. ఒడియాలు పెట్టట్లా? ఒడియాలు ఎందులో ఉడికించి దాస్తున్నారు? పచ్చి గుమ్మడికాయని పిండిలో కలిపి సూర్యకిరణాలకు ఎదురుగుండా పెడతారు. అవి ఏమవుతాయి? సూర్యకిరణముల యొక్క స్పర్శని పొందుతాయి, గలగలలాడుతూ చక్కగా అంటుకుని ఎండిపోతాయి, తెచ్చి డబ్బాలో పడేస్తారు. ఒడియాలన్నీ వాడేశాక డబ్బా కూడా గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది, కానీ నిలవ దోషం వచ్చి పురుగు పడుతుందా? సూర్యకిరణ స్పర్శ చేత నిలవకి యోగ్యం అవుతుంది పదార్థం. అది శరీరాన్ని పోషించడంలో అంత గొప్ప శక్తిని పొందుతుంది. మామిడికాయ ఎంతో గొప్పది, కానీ ఆ మామిడికాయ 365 రోజులు ఉండదు. అందుకే ఒరుగులు చేసి దాస్తారు.
మామిడికాయ ముక్కలు కోసి ఎండలో ఎండబెట్టి డబ్బాలో వేసి దాచట్ల, దానికి కూడా పెద్ద ప్రసంగం ఎందుకు? అప్పడాలు సూర్యుడి దగ్గర పెట్టి దాచి ఆఖరికి ఉపనయనం చేసినా తీసుకొచ్చి ఒడియాలును యజ్ఞవేది దగ్గర పెట్టట్లా. సూర్యుని యొక్క కిరణ స్పర్శ చేతనే ఇవి సాధ్యం. అసలు మనుష్య శరీరం లేచి నిలబడాలి. ఎందుకని అంటే దీనికి ఈశ్వరుడు ఊర్ధ్వముఖ చలనం ఇచ్చాడు, మిగిలిన ఉపాధులకు ఇవ్వడు. సరే, ఉద్భుజములను విడిచిపెట్టండి, భూమి చీల్చుకుని పైకొచ్చినా దానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంటుంది. పాదపములు అంటారు, అంటే అవి వెళ్ళిపోలేవు. దాన్ని ఏదో చిన్న చెట్టు ఉందనుకోండి, మంచి సంతోషంగా ఇట్నుంచి మేక, అట్నుంచి గొర్రె, ఇట్నుంచి ఆవు, ఇట్నుంచి ఎద్దు వస్తుంది అనుకోండి, చెంగుని ఎగిరి ఎక్కడికో వెళ్ళలేదు. అది అలాగే ఉండాలి. దాని ఆకులను తినేస్తోంది అనుకోండి, ఏమీ చేయలేదు. అలాగే ఉండాలి. కానీ మనం ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళగలం, కదలగలం. రెండు, మనిషి శరీరం భూమికి అడ్డంగా పుడుతుంది, భూమికి ఇలా నిలువుగా లేచి నిలబడుతుంది. ఎందుకో తెలుసా? దానికి ఒక కారణం ఉంది. సాధారణంగా దేవాలయాలన్నీ కొండల మీద ఉంటాయి. సనాతన ధర్మంలో కొండల మీద దేవాలయాలు ఉండేటటువంటి స్థితి, కొండల మీద స్వయంభూ దేవాలయ దగ్గర నుంచి దేవాలయాలు ఉండడం, ఇది సనాతన ధర్మమునకు మాత్రమే చెందిన సిద్ధాంతం.